ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు ఈ ఛానల్ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అనేక మందికి, మీ బంధువులకు, స్నేహితులకి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు షేర్ చేయండి. వాక్యాన్ని పంచిన వారు అవుతారు, దేవుని చేతిలో వాడబడిన వారు అవుతారు. కాబట్టి ప్రతిరోజు మీరు విని బలపడటమే కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు వాక్యాన్ని పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 119వ కీర్తన 108, 109, 110 వచనాలను బట్టి ధ్యానం చేద్దాం. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నాం నాయన. ఈ వాక్యం ద్వారా మేము ఎంతగానో ఆదరించబడుతున్నాం, దీవెన పొందుతున్నాం. ఏవో తండ్రి, నీ కృప మా మీద ఉంచి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహిమపరుస్తూ నీ వాక్యం వినటానికి మేమందరం ఆయుత్తపడుచుండగా నీ ప్రియమైన స్వరము ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తున్నాడు, ఆ భక్తిపరుడైన కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. స్వేచ్ఛార్పణ అంటే స్వేచ్ఛగా మనం దేవునితో మాట్లాడటం, మనము తీసుకున్న తీర్మానాలను దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడి, బోధింపబడి, మనము దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మనం తీసుకునే తీర్మానాలు స్వేచ్ఛార్పణ. మనకు మనముగా ఎవరితోనూ సంప్రదించకుండా నీకు నీవుగా దేవునితో మాట్లాడటం, దేవునికి నీ ఉద్దేశములు చెప్పటం, నీ నిర్ణయాలు ఆయనతో పంచుకోవటం స్వేచ్ఛార్పణ. మామూలుగా ధనమును లేకపోతే ఆహార పదార్థములను, ఫలములను ఇచ్చుట ఒక అర్పణం అయితే, మన నోటి నుండి మనము మన పాపములను ఒప్పుకొని దేవుని దగ్గర తీర్మానం చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. అందుకనే అంటున్నాడు, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించండి, నా మనవులను అంగీకరించండి, నా నిర్ణయాలను అంగీకరించండి. ఆ నిర్ణయాలకు తగిన రీతిగా నేను నడవాలంటే నీ కృప కావాలి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. మనం కూడా అలాగే అడగాలి దేవుని దగ్గర. నీ నిర్ణయాలు ప్రభువుతో చెప్పాలి. వాక్యం విన్న తర్వాత నువ్వు మాట్లాడకపోతే వాక్యం నీలో ఫలించదు. చాలా మంది వాక్యం విన్నప్పుడు ఆ తర్వాత ఎండింగ్లో ఆ ప్రార్థన చేసేటప్పుడు నీవు దేవునితో మాట్లాడాలి. వాక్యం విన్న దానిని బట్టి మాట్లాడాలి. అప్పుడు ఆ వాక్యము నీలో ఫలిస్తుంది. అది ఫలించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీ న్యాయ విధులను నాకు బోధింపు. దేవుని యొక్క ఉపదేశాలు వింటున్న కొద్దీ ఇంకా దేవా నీ న్యాయ విధులు నాకు నేర్పించుంటే ఇంకా నేర్చుకోవాలని మనకి ఆశ ఉంటుంది. చదువు అనేది ఈ మామూలు చదువులు కూడా ఎంతైనా చదవచ్చు. వాటి మీద డిగ్రీలు అయిపోతాయి కొంతమందికి, తర్వాత వాళ్ళు పై చదువులు చదువుతారు, ఇంకా ఉద్యోగాల కోసం ఆ చదువు మధ్యలోనే ఆపేస్తారు. కానీ చాలామంది ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉంటుంటారు వాటి మీద, వారు చదువుకున్న సబ్జెక్టు మీద. అలాగే దేవుని యొక్క వాక్యము ఎంత విన్నా, ఎంత దేవుడు మనకు నేర్పిస్తున్నా మనము మన శిష్యరికాన్ని పూర్తి చేయలేము. ఎంతైనా ఇంకా నేర్చుకోవాలి దేవుని దగ్గర. ఆయన అనంతమైన జ్ఞానము కలిగిన వాడని మనం విన్నాం కదా. ఆ జ్ఞానము మన జీవితకాలం అంతా నేర్చుకున్నా సరిపోదు. అందుకని అంటున్నాడు, నీ న్యాయ విధులను నాకు ఇంకా బోధింపు తండ్రి అంటాడు. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరో. అరచేతుల్లో పెట్టుకొని
భక్తిని కొనసాగిస్తున్నాడు ఈ భక్తుడు. ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే క్రైస్తవులు బహిరంగంగా నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి కానీ, బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడవడానికి కానీ, వారి మందిరానికి వారు వెళ్ళటానికి కానీ అవకాశాలు లేకుండా మన దేశము అలా మారిపోతుంది. చాలా విచారంగా ఉంది. ఎంతోమంది క్రైస్తవులు ఏం చేయాలో అర్థం కాక ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకున్నారు. అందుకని ఈ మాట ఇక్కడ రాయబడుతుంది, ప్రభువా నా ప్రాణం నేను అరచేతిలో పెట్టుకున్నాను, కానీ నీ ఉపదేశాన్ని మాత్రం నేను మరువను. ఆ మధ్యన మణిపూర్లో హింసలు చేస్తున్నప్పుడు హింసించి అది లోకానికి తెలియకుండా ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఇంటర్నెట్ అన్నిటిని ఆఫ్ చేసి వారిని ఘోరంగా హింసిస్తున్నప్పుడు కూడా వారు ఆరాధనలు మానకుండా చెట్ల కింద, పుట్టల కింద, కొండల్లో దాక్కుని దేవుని మహిమపరిచారు. క్రైస్తవుల్ని వారి భక్తిని ఆపడం ఎవరికి సాధ్యం కాదండి. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే దేవుని దగ్గర మహిమ ఉంది కాబట్టి, దేవుని దగ్గర సత్యం ఉంది కాబట్టి, దేవుని దగ్గర అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి అనేక మంది వారి భక్తిని మానుకొని మార్చుకొని ప్రభువుని అంగీకరిస్తున్నారు. కానీ క్రైస్తవుని యొక్క భక్తిని ఏమి చేసినా, హింసలు చేసినా మానలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇది సత్యము నిప్పు లాంటిది కాబట్టి ఈ సత్యమును అంగీకరించిన వారు సత్యమైన దేవునితో సమాధానపడి దేవునితో సహవాసం చేసేవారు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని కూడా భక్తి చేయగలరు. అదే ఈనాడు నిరూపణ జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అలాంటి భక్తిని చూసి దేవునికి ఎంతో సంతోషం. అందుకనే కష్టాలు అనేవి ఈ లోకంలో కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకి ఇక కష్టం అనేది మనకి తెలియదు. కన్నీరు లేని రాజ్యానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకని అంటున్నాడు, నన్ను పట్టుకున్నట్టుకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. ఎంతో మంది భక్తిహీనులు ఉరియొడ్డుతున్నారు క్రైస్తవులకి. ఈ రోజే కాదు, ఆ రోజు కూడా అలాంటి వారు ఉన్నారని వాక్యం చెప్తుందండి. భక్తులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నీ ఉపదేశం నుండి నేను తొలగిపోలేదు ప్రభువా అని సాక్ష్యం చెప్తున్నాడు కీర్తనకారుడు. అవునండి, అలాంటి భక్తి మనం కూడా చేయగలగాలి. ఈ రోజున క్రైస్తవులకు వచ్చే హింసలు ఇవన్నీ తట్టుకోవాలి. ఎందుకంటే మనం కడవరి దినాల్లో మనం ఉన్నాం. చిట్ట చివరి దినాలలో మిమ్మల్ని శ్రమపరుస్తారు అని, హింసిస్తారని దేవుడు మత్తయి సువార్తలో క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి సుఖాలు వస్తాయని దేవుడు చెప్పలేదు, కానీ ఎన్నో హింసలు క్రైస్తవ సంఘానికి వస్తాయని దేవుడు ముందుగానే చెప్పాడు. వాటికి సిద్ధపాటు అవుతూ శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, భక్తిహీనులు నీకు ఉరులు ఒడ్డుతున్నా దేవుని ఉపదేశంలో నుంచి తొలగిపోవద్దు, దేవుని కృపలో నుంచి తొలగిపోవద్దు, దేవుని సన్నిధికి దూరం కావద్దు. అటువంటి శ్రేష్టమైన భక్తిని చేద్దాం. ఆ తర్వాత పరలోక రాజ్యంలో నిత్య సుఖాలు, నిత్య ఆనందాన్ని ప్రభుతో పంచుకుందాం. ప్రభుతో మనం ఉందాం. అట్టి గొప్ప స్థితిని దేవుడు మనకి కలగ చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపను బట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఎన్నో మారులు నీ పిలుపుకు లోబడ